అయితే ఇవాళ జరగబోయే భారత్ పాక్ డీజీఎంఓల సమావేశం అనంతరం ఇప్పుడు ప్రధాని మోడీ 8 గంటలకు ప్రసంగం ఉండబోతోంది. ఒకవేళ ఆ సమావేశం అనంతరం చర్చలు జరిగిన తర్వాత అంటే ఆ సమావేశంలో ఏమైనా చర్చలు తీసుకునే అవకాశం ఉందా? ఏదైనా డెసిషన్ అగ్రిమెంట్ లాంటివి తీసుకునే అవకాశం ఉందా? దాని తర్వాత ఏమైనా చేంజెస్ జరుగుతాయా రాత్రి 8 గంటల ప్రసంగానికి ముందు? రైట్, డెఫినెట్గా ఈ 5 గంటలకు సమావేశం ఉంటుంది కాబట్టి సమావేశం మినిమం హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాత్రమే ఇద్దరి మధ్య ఆ సమావేశం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత డెఫినెట్గా ప్రధాని నరేంద్ర మోడీ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అంటే ఈ సమావేశం జరిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, మీరేం చెప్పారు, ఇద్దరి మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి, చర్చల సారాంశం ఏంటి అనేది కూడా డెఫినెట్గా ఇండియన్ మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన డైరెక్టర్ జనరల్ని అడిగి డెఫినెట్గా ప్రధాని నరేంద్ర మోడీ తెలుసుకుంటారు. ఆ చర్చల సారాంశాన్ని కూడా మీడియాకు వివరించే అవకాశం అయితే ప్రధానికి కనిపిస్తుంది. దాంతోపాటు ప్రధానికి ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్ సంబంధించి పెహల్గాంలో దాడి, దాని తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు కానీ, సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి విరమించుకోవడం కానీ, పాక్ జాతీయులను ఎక్కడి నుంచి పంపించి వేయడం, వాణిజ్య ఒప్పందాలు కానీ, ఇతరత్ర పాకిస్తాన్తో ఉన్న సత్సంబంధాలు తెగతింపులు చేసుకోవడం, వీటన్నిటిపైన మరోవైపు ఆపరేషన్ సింధూర్ తీసుకురావడానికి గల కారణాలు, ఎందుకు అంత డెసిషన్ తీసుకున్నారు, రాత్రికి రాత్రే ఉగ్రవాద స్థావరాలపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, దానిపైన మరోవైపు ఫర్దర్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు, తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత డ్రోన్లతో, మిసైల్స్తో, షెల్లింగ్స్తో, మోటార్స్తో పాకిస్తాన్ దాడి చేసిన నేపథ్యంలో వాటిని తిరిగి భారత్ ఏ విధంగా ధీటుగా ఎదుర్కొంది, దానివల్ల భారత్ ఎంత నష్టపోయింది, ఎంతమంది చనిపోయారు, వీటన్నిటిపై కూడా మొత్తం భద్రతా పరంగా ఫర్దర్గా మళ్ళా కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నప్పటికీ కూడా భవిష్యత్తులో మళ్ళీ దాడి చేస్తే భారత్ ఏ విధంగా ఎదుర్కోగలదు, త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయా లేదా, త్రివిధ దళాధిపతుల దగ్గర దళాలకు సంబంధించిన భద్రతా బలగాల దగ్గర మొత్తం యుద్ధ సామాగ్రి అంతా ఉందా లేదా, వీటన్నిటిపై కూడా మొత్తం ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ వారితో చర్చించి యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇక దీని అంతటికి సంబంధించి కూడా ప్రపంచానికి దేశ ప్రజలందరికీ తెలియాలి కాబట్టి దానికి సంబంధించి మొత్తం కూడా 8 గంటలకు జరిగే సమావేశాలు, మీడియా సమావేశాలు కూలంకషంగా మొత్తం క్లియర్గా మొత్తం వివరించి చెప్పే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ అందరూ కూడా ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నప్పటికీ అధికారికంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏ విషయాలపై ప్రధానంగా మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రియా, శివ, అయితే నిన్న ప్రధాని మోడీ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారంటే పాక్ ఈసారి కాశ్మీర్ భారత్కి ఇవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, అలాగే మధ్యవర్తిత్వం కూడా ఇంకొకసారి అవసరం లేదు, మేము అసలు చర్చకు దిగే ఛాన్సే లేదు అని కూడా చెప్పారు. సో ఇప్పుడు పాక్ కాశ్మీర్ ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఏ విధంగా చర్యలు ఉండే అవకాశం ఉంది? రాత్రి 8 గంటల ప్రసంగంలో ప్రధాని మోడీ దీనిపైన ఎలా స్పందించే ఛాన్స్ ఉంది? డెఫినెట్గా మొదటి నుంచి కూడా మాజీ అంటే గతంలో కూడా పాక్ సంబంధించి కూడా అందరూ కూడా ఫైట్ చేశారు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రధానంగా చెప్తున్నది, ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పీఓకే కోసం నా ప్రాణాలని అర్పిస్తూ ఎట్టి పరిస్థితులను పీఓకేని స్వాధీనం చేసుకుంటామని ఆయన చెప్తున్నారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పీఓకే అనేది భారత్లో భూభాగమే, దాని గురించి పెద్దగా వాళ్ళని అడిగి మనం తీసుకునేది ఏమి లేదు, అసలు మనదే అది అనేది ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నారు. ఒకవేళ మీరు అన్నట్లుగా ఈరోజు జరగబోయే డీజీఎంఓల సమావేశంలో, డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన ఇరువురి సమావేశంలో దీనికి సంబంధించిన ప్రస్తావన వస్తుందా, వస్తే ఎటువంటి చర్చ జరుగుతుంది, దానికి భారత్ ఏమడుగుతుంది, వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, దీనికి సంబంధించి కూడా తర్వాత చర్చ జరిగిన తర్వాత చర్చల యొక్క సారాంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి డీజీఎంఓ వివరించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒకవేళ వారు మీరన్నట్లు ఒకవేళ ఒప్పుకోకపోతే దాన్ని ఎలా సాధించుకోవాలో మాకు తెలిసి అనేది కూడా భారత్ దగ్గర దానికి సంబంధించిన ఒక ప్రణాళిక కూడా ఉంది. దానికి కూడా సంసిద్ధంగా వారు భారత్ కాసుకుని కూర్చోండి, ఏం చేసి దాన్ని తీసుకురావాలన్నా మేము దేనికైనా తెగిస్తామనే విధంగా కూడా భారత్ వ్యవహరిస్తోంది. అంటే అక్కడ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ప్రధానంగా ఉగ్రవాద స్థావరాలే ఎక్కువగా ఉన్నాయి, అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు కాబట్టి ఆ స్థావరాన్ని కానీ అక్కడున్న ఉగ్రవాదులందరూ కూడా తుడిచిపారేస్తామనేది ప్రధాని నరేంద్ర మోడీ పెహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల ఘటన జరిగిన తర్వాత మొదట అన్న మాట అది. అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని, ఆ ప్రాంతాన్ని ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నారో, శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతాన్ని కూడా మొత్తం తొదముట్టిచ్చేస్తాం, అంటే తుడిచి పారేస్తాము అనే వ్యాఖ్యలు చేశారంటే లేకుండా చేస్తామనేది కూడా ప్రధాని చెప్తున్నారండి. ఇండైరెక్ట్గా పాకిస్తాన్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఎక్కడా కూడా ఉగ్రవాదాన్ని తప్ప మేము ఏ యొక్క పాకిస్తాన్ ఆస్తులను కానీ, పాకిస్తాన్తో మాకు అసలు దాని మీద అసలు కోపమే లేదు, మా టార్గెట్ అలా ఉగ్రవాదమే, మేము పాకిస్తాన్తో మేము పోరాడడం లేదు, ఉగ్రవాదంతో మేము పోరాడుతున్నామంటూ కూడా దేశవ్యాప్తంగా ఇటు భారతీయులందరూ కానీ ఇటు భారత ప్రభుత్వం కూడా అదే చెప్తూ ఉంది. ఇప్పటికీ మేము చెప్తున్నాం, మాకు ఉగ్రవాదమే ఆ టార్గెట్, ఉగ్రవాద స్థావరాలే టార్గెట్, మాకు పాకిస్తాన్తో ఎటువంటి విరోధం లేదంటూ కూడా చెప్తున్నారు. కానీ వెనుకుండి మరి పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది కాబట్టి దాన్ని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మేము అసలు వారి మీద దాడులు చేయలేదు, కేవలం ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేశాం, కానీ ఉగ్రవాద ఆస్తులను కాపాడుకోవడానికి పాకిస్తాన్ వారికి మద్దతు ఇస్తూ భారత్పై దాడి చేస్తుంది. భారత్ సంబంధించిన
హిందువులు, హిందూ దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తుంది, సామాన్య ప్రజలను ప్రాణాలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే మేము పాకిస్తాన్ కూడా మరి ఆశ్రయించింది పాకిస్తానే కాబట్టి ప్రతిగా మాపైన దాడి చేసినప్పుడు ప్రతిగా దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చిందనేది కూడా భారత ప్రభుత్వం చెప్తోంది. దానిలో భాగంగానే వాళ్ళు డ్రోన్స్, మిసైల్స్, షెల్లింగ్స్ అలాగే మోటార్స్తో దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రతిగా మేము కూడా దాడి చేయాల్సి వచ్చింది. దానిలో భాగంగానే వారికి సంబంధించిన ఎయిర్ బేస్లు కానీ మరోవైపు వైమానిక స్థావరాలు ఏదైతే ఒక ఎయిర్ బేస్కు సంబంధించి కూడా నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి చేసిన నేపథ్యంలో దాని పక్కనే ఇది న్యూక్లియర్ సైట్లకు సంబంధించిన ప్లాంట్ కూడా ఉంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరి మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు, ఒకవేళ వాళ్ళు ఉగ్రవాద చర్యకు దిగితే మాత్రం దాన్ని యాక్ట్ ఆఫ్ వార్గా భావించి యుద్ధంగా భావించి ప్రతిగా దానిపై దాడి చేస్తాము. ఆ దాడి ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్ ఊహకందని విధంగా ఉంటుంది, దాడి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది, మమ్మల్ని ఎవరు ఆపలేరు అనే వ్యాఖ్యను కూడా ప్రధాని నరేంద్ర మోడీ జేడీ వ్యాన్స్కు ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య జరిగిన సంభాషణ సందర్భంగా తెలియజేశారు. అంటే ఎవరి మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు, మేము కేవలం పాకిస్తాన్ మీద ఫైట్ చేయడం లేదు, కేవలం ఉగ్రవాదం మీద మేము ఫైట్ చేస్తున్నాం, ఆ ఉగ్రవాద స్థావరాల మీద ఫైట్ చేస్తున్నాం, ఆ టార్గెట్గానే మేము దాడులు చేస్తున్నాం తప్ప పాకిస్తాన్ పైన కానీ సామాన్య జనంపై కానీ సైనికులను ఉద్దేశించి కానీ మా దాడులు లేవు అంటూ కూడా మొదటి నుంచి భారత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం సామాన్య ప్రజలే మా టార్గెట్, భారత సైనికులే మా టార్గెట్ అన్నట్టుగా దాడులు చేస్తుంది తప్ప మాకు వాళ్లకు ఎటువంటి విరోధం లేదు, కేవలం ఉగ్రవాదాన్ని మాత్రమే మేము టార్గెట్గా చేసుకున్నామనేది కూడా ప్రధాని చెప్తూ ఉన్నారు. ప్రియా రైట్ శివ, అయితే ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పంద ప్రతిపాదన తీసుకొచ్చింది పాకిస్తానే, ఉల్లంఘించింది కూడా పాకిస్తానే. సో ఇవాళ పాక్ భారత్ డీజీఎంఓల సమావేశంలో కూడా ఏమైనా ఒప్పందాలు జరిగినా ఒకవేళ వాటిని ఉల్లంఘిస్తే గనక అటు భారత్ దానికి సంసిద్ధంగా ఉందా, ఏ యాక్షన్ తీసుకున్నా సరే దానికి ప్రతి దాడి చేసేదానికి కానీ లేదంటే దానికి సరైన సమాధానం చెప్పడానికి కానీ భారత్ సంసిద్ధంగా ఉందనే భావించాలా? రైట్, డెఫినెట్గా ప్రియా. ఒక వ్యక్తి దాడి చేసినప్పుడు మన ఆత్మరక్షణ మనల్ని మనం కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి, స్వీయ రక్షణ కోసం ప్రతి దాడి చేయాల్సిన పరిస్థితి అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు సేమ్ భారత్ కూడా చెప్పేది అది, మేము పాకిస్తాన్పై దాడి చేయడం లేదు, ఉగ్రవాద స్థావరాలే మా టార్గెట్. పాకిస్తాన్ ఒకవేళ దాడి చేస్తే దాన్ని యుద్ధంగా పరిగణిస్తాము, దానిపై తిరిగి దాడి చేస్తాము. ఆ దాడి ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్ ఊహకందని విధంగా మేము దాడి చేస్తాము, మొత్తం అంతా భూస్థాపితం అయిపోతుంది పాకిస్తాన్ అనేది ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రపంచ పటంలో ఒకవేళ ఇదే విధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తే భారత్ కనుక ధీటుగా సమాధానం చెప్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు అనేది కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ అవుతున్నాయి. దీనికి సంబంధించి వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. భారత్ కూడా అంతే ధీటుగా వ్యవహరిస్తోంది. భారత్ దగ్గర ఉన్న అత్యాధునిక యాంటీ డ్రోన్స్ కానీ అత్యాధునిక యుద్ధానికి సంబంధించిన సామాగ్రి కూడా మన దగ్గర ఉంది. కానీ పాకిస్తాన్ దగ్గర అంత పెద్ద స్థాయిలో వారి దగ్గర ఎటువంటి యుద్ధ సామాగ్రి లేదు, సైనిక బలము లేదు, సరైన వారికి సపోర్ట్ ఇచ్చేవారు కూడా లేదు. ఇన్ కేసు వారి దేశంలో కూడా ఎవరు సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. నిన్న కూడా చూస్తే మనం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి కూడా చూస్తే అది భారత్కు సపోర్ట్గా చేస్తూ ఒక లేఖ కూడా రాశారు. అంటే పశ్చిమ దిశగా కూడా మీకు మేము సపోర్ట్గా ఉంటాము, ఇది ఉగ్రవాద దేశము, దీన్ని అంతం చేయడానికి మీకు మేము చేయగలుగుతాము, మా సహకారం కావాలంటే ఇప్పటికైనా మీతో మేము కలిసి నడుస్తామంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా చెప్తా ఉంది. ఇప్పటికే బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది వారు కొన్ని ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే మ్యాంగ్చోర్ అనే ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఇంకొక కెట్వా అనే నగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వారు గత దశాబ్ద కాలంగా కూడా అక్కడ ఫైట్ చేస్తున్నారు, అంతర్యుద్ధం కొనసాగుతుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అని ఈ సంస్థ పాకిస్తాన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అదొక ఉగ్రవాద సంస్థ, వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. మాకు దేశం సపరేట్ దేశం ఏమంటే ఇవ్వడం లేదు, మేము కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామంటూ కూడా వారు స్వతంత్ర దేశాన్ని ప్రకటించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పాక్కు భారత్కు మధ్య విభేదాలు నడుస్తున్న నేపథ్యంలో, యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మీకు మేము సహాయం చేస్తాం, మా సహాయం కావాలంటే ఎప్పుడైనా మీకు మేము ముందుకు వచ్చి మేము సహాయం చేస్తాము, ఎక్కడి నుంచైనా పాకిస్తాన్ నుంచి మీకు మా సహకారం ఉంటుందంటూ కూడా వారు ఒక లేఖ రాశారు. ఎప్పుడు పిలిచినా మేము సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా పాకిస్తాన్కి సంబంధించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనే సంస్థ కూడా భారత్కు లేఖ రాసింది. దీనితో పాటు తెహరీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఇది కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తోంది. పాకిస్తాన్ సైనిక వ్యవస్థకు సంబంధించి కానీ పాకిస్తాన్ ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా వీరంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈవెన్ అక్కడున్న ప్రజలు కూడా భారత్తో యుద్ధం అంటే వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆర్మీ చీఫ్ కూడా గత కొంతకాలంగా కూడా హైడౌట్ ఉన్నారు, ఆయన కనిపించడం లేదు, సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. ఇన్ కేస్ రీసెంట్గా ఏదైతే ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి దాడులు జరిగిన సందర్భంలో కూడా అక్కడ దాడి చేసిన నేపథ్యంలో ఆ ఎయిర్ బేస్కి సమీపంలోనే ఆర్మీ చీఫ్ నివాసం కూడా ఉంది. నెక్స్ట్ టార్గెట్ ఆర్మీ చీఫ్ నివాసమే అని నిఘా వర్గాలు అక్కడ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి సేఫ్ ప్లేస్కి ఆర్మీ చీఫ్
ఆసిఫ్ మునీర్ అహ్మద్ షాను వేరే ప్రాంతానికి తరలించినట్టు కూడా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా ఆర్మీ చీఫ్ సైనికులకు ఎక్కడ కూడా అంటే సూచనలకు సంబంధించి కానీ వారికి మోటివేట్ చేసే విధంగా కానీ అసలు ఈ పని చేయాలి, చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది దానిపై కూడా రైట్స్ మొత్తం ఏదైతే సూచనలు ఇవ్వడంలో కూడా విఫలమయ్యారు. ఆయన అసలు తెర మీదకి వచ్చి మాకు సరైన ప్రోత్సాహం అనేది ఇవ్వడం లేదు, ఏది మోటివేట్ చేయడం కానీ యుద్ధానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సైనిక సన్నద్ధత గురించి ఏ విధంగా చేయాలి అనే దానిపై ఎక్కడ కూడా ఆయన ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆర్మీ మేజర్లు, ఆర్మీ సైనికులు చాలామంది యుద్ధం చేయడానికి భయపడి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ మధ్యలో ఆర్మీ చీఫ్ కనబడడం తెలిపిన నేపథ్యంలో అటు ప్రధానమంత్రి పాసింగ్ పీరియడ్కి సంబంధించిన ఆర్మీ పాసింగ్ పీరియడ్లో పాల్గొన్నారంటే ఒక ఫోటో రిలీజ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ కనపడడం లేదంటే కూడా మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో పోస్టులు పెడుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అలాగే ఆర్మీ చీఫ్ కలిసి ఉన్న ఫోటోను కూడా రిలీజ్ చేశారు. కానీ అలా ఫోటోలు తెర మీదకి వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ఆర్మీ చీఫ్ మునీర్ తెర మీదకి వచ్చి అధికారిక ప్రకటన కానీ యుద్ధానికి సంబంధించి కానీ భారత్ మా మీద యుద్ధం చేసింది, మాపై దాడి చేసింది, మేము ఇంత నష్టపోయాం, మేము కూడా తిరిగి దాడి చేసాం, మేము పై చేసి సాధించామని ఎక్కడ కూడా ఆయన చెప్పిన దాఖలాలు కనిపించడం లేదు. కేవలం ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మాత్రమే భారత్పై మనమే గెలిచాము, విజయం సాధించాము, పై చేయి సాధించామని చెప్తున్నారు. 26 ప్లేస్లపై దాడులు చేశామంటే వారు చెప్తున్నారు. కానీ దానికి సంబంధించిన ఎక్కడ అధికారికంగా చూపించడం లేదు, ఫోటోలు కానీ వీడియోలు కూడా చూపించడం లేదంటూ కూడా ఇక్కడ భారత భద్రతా బలగాలు కూడా తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఫైనల్గా ఇప్పుడు ఈరోజు జరగబోయే సమావేశంలో డీజీఎంఓల స్థాయిలో జరిగే సమావేశంలో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి, ఏ అంశాలపై చర్చ జరుగుతుంది, ఇటు భారత్ కానీ అటు పాకిస్తాన్ కానీ ఏ అంశాలపై ప్రధానంగా చర్చిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం డెఫినెట్గా ఉగ్రవాదాన్ని వేరిపారేస్తామనేది ఆయన ఒక నిర్ణయానికైతే వచ్చారు. ఇటు కేంద్ర హోంమంత్రి కానీ, రక్షణ శాఖ మంత్రి, త్రివిధ దళాలు, ఎయిర్ ఫోర్సు, నేవీ వీరందరూ కూడా ఎప్పుడు పాకిస్తాన్ దాడి చేయడానికి, పాకిస్తాన్పై యుద్ధం వస్తే కనుక దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే మొత్తం యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసుకుని ఇప్పటికే విన్యాసాలు నిర్వహించి రాఫెల్ జెట్స్తోనూ ఇటు అరేబియా సముద్రంలోని నేవీ వారు కూడా, కోస్ట్ గార్డులు కూడా వీరందరూ కూడా ఇటు భద్రతా బలగాలు కూడా అన్ని యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసుకుని పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మధ్య మధ్యలో కాల్పుల విరమణ ఒప్పందం అంటూ ఒప్పుకొని మళ్ళా దాడులు చేస్తున్న నేపథ్యంలో తర్వాత ఒకవేళ ముందే ఈ ప్రకటనకు ముందే ఒప్పందానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఒక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద చర్య భవిష్యత్తులో చేస్తే కనుక దీన్ని యాక్ట్ ఆఫ్ వార్గా భావించి, యుద్ధానికి భావించి దాడి చేస్తామంటూ ప్రధాని